నమస్కారం మిత్రులారా, నేను గోపాల్ నాలం ఫ్రమ్ పెయింటో పెయింట్స్. మిత్రులారా, మీ ఇంట్లో డ్యాంప్ వాల్ని అబ్జర్వ్ చేసే ఉంటారు. డ్యాంప్ వాల్ అంటే మీ పెయింట్ నుంచి పొట్టుగా ఊడిపోవడం, డ్యాంప్నెస్ రావడం, గోడ కానీ లేకపోతే బ్రిక్ వరకు కానీ డ్యాంప్నెస్ రావడం అబ్జర్వ్ చేసే ఉంటారు. దీన్ని డ్యాంప్ వాల్ అంటారు. ఈ సమస్య, దీని వెనకాల కారణాలు చాలా ఉండొచ్చు. కానీ మనం ఇప్పుడు కారణాల గురించి కాకుండా దీనికి పరిష్కారం గురించి మాట్లాడబోతున్నాం. పెయింటో పెయింట్స్ ఈ సమస్య పరిష్కారానికి 2 ప్రోడక్ట్స్ని మన కోసం తీసుకొచ్చింది. ప్రోడక్ట్ నెంబర్ 1 డ్యాంప్ హీలర్ సీలర్, ప్రోడక్ట్ నెంబర్ 2 డ్యాంప్ లాక్. డ్యాంప్ హీలర్ సీలర్ అయితే 3 కాంపోనెంట్స్ ప్రోడక్ట్, అంటే ఇందులో 3 పదార్థాలు ఉంటాయి: పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. డ్యాంప్ లాక్లో వచ్చి సింగిల్ కాంపోనెంట్ ప్రోడక్ట్, అంటే ఇందులో ఒకే పదార్థం ఉంటుంది, రెడీ టు యూజ్. ఓపెన్ చేసి నేరుగా అప్లై చేయడమే. ఒకే సమస్య కోసం 2 వేర్వేరు ప్రోడక్ట్స్ ఎందుకు అనేది మీ సందేహం అయి ఉండవచ్చు. దానికి కూడా నేను సమాధానం చెప్పబోతున్నాను. సమస్య చాలా ఎక్కువగా ఉంటే, మరీ సమస్య తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మనం డ్యాంప్ హీలర్ సీలర్ని వాడతాం. డ్యాంప్ హీలర్ సీలర్ ఏంటంటే 2 రకాలుగా ఉపయోగించవచ్చు. లిక్విడ్ పెయింట్ ఫామ్లో కూడా ఉపయోగించవచ్చు, పుట్టి ఫామ్లో, పేస్ట్ లాగా కూడా, లిక్విడ్ లాగా కూడా 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 3 కాంపోనెంట్స్ అంటే పార్ట్ ఏ, పార్ట్ బి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, పార్ట్ సి వచ్చి పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక కంటైనర్లో పార్ట్ ఏ, పార్ట్ బి రెండింటిని బాగా కలుపుకోవాలి. 2 లిక్విడ్స్ని కలుపుకొని దానికి పార్ట్ సిని యాడ్ చేయాలి. ఇది ఎక్కడైతే డ్యాంప్నెస్ తీవ్రత అధికంగా ఉంటుందో, కాంక్రీట్ కూడా చెడిపోయిన పరిస్థితి ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. లిక్విడ్ ఫామ్లో అంటే సేమ్ దీనికే 70 to 75 ml వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్తో ఈ మిశ్రమాన్ని కలుపుకొని బ్రష్తో అప్లై చేయొచ్చు. ఇది ఇంకో విధానం. ఇది డ్యామ్నెస్ తక్కువ ఉన్న చోట ఇది వాడచ్చు. ఈ ఏదైతే డ్యాంప్ హీలర్ సీలర్ ఉంటుందో దీనికి వారంటీ వచ్చి మనకి ఆల్మోస్ట్ 5 years వారంటీ ఉంటుంది. వేరేజ్ డ్యాంప్ లాక్, ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే డ్యాంప్ లాక్. డ్యాంప్ లాక్లో ఎలా అంటే, డ్యాంప్ లాక్లో 3 years వారంటీ ఉంటుంది. ఇది సింగిల్ కాంపోనెంట్ ప్రోడక్ట్. ఇది పేస్ట్ ఫామ్లో ఉంటుంది. తీసుకెళ్ళి నేరుగా అప్లై చేయడమే. డ్యాంప్ వాల్ని ట్రీట్ చేయడానికి మొట్టమొదటిగా సర్ఫేస్ ప్రిపరేషన్, అంటే ఎక్కడైతే డ్యాంప్నెస్ అబ్జర్వ్ చేసామో, నోటీస్ చేసామో అక్కడ డ్యాంప్నెస్ని ఉన్న ప్రదేశంలో పాత పెయింట్, ఇంతకుముందు వాడిన పెయింట్ కానీ లూజ్ కాంక్రీట్ కానీ తొలగించాలి. సిమెంట్ ఉన్న సిమెంట్ని, పాడైపోయిన భాగం తొలగించి అక్కడ నేరుగా డ్యాంప్ హీలర్ సీలర్ లేదా డ్యాంప్ లాక్, ఈ రెండిట్లో ఏదైతే ప్రోడక్ట్ మనం వాడదలుచుకున్నామో ఆ ప్రోడక్ట్ని నేరుగా అప్లై చేయాలి. ఈ సర్ఫేస్ ప్రిపరేషన్ తర్వాత అప్లికేషన్లో మనం ఏదైతే పేస్ట్ ఫామ్లో వాడాలనుకుంటే పుట్టి బ్లేడ్తో అప్లై చేయాలి. లేదు మనం లిక్విడ్ ఫామ్లో వాడదలుచుకుంటే బ్రష్తో అప్లై చేయాలి. డ్యాంప్ లాక్ ఏదైతే ఉందో, డ్యాంప్ లాక్ వచ్చి సింగిల్ కాంపోనెంట్ ప్రోడక్ట్. ఇది పేస్ట్ ఫామ్లో ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న సర్ఫేస్ పైన నేరుగా అప్లై చేయడమే. దీనికి 3 years వారంటీ ఉంటుంది కంపెనీ నుంచి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. మిత్రులారా, అధిక పరిజ్ఞానం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, లేదా ఎక్స్పర్ట్ అడ్వైస్, ఏదైనా సాంకేతికమైన పరిష్కారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేయండి.